అలాగే ఒరే శ్రీను, ఒరే అంకపాలెం, చూసారా వాడికి ఎంత పగరో? దిక్కులు పగిలినా పిచ్చినా పలకటం లేదు. శ్రీను మనం ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు రాస్కెల్. చూసారా, వాడి లైఫ్ లో ఒక ఫిగర్ పడగొట్టినందుకే మనల్ని పట్టించుకోలేదు. టైం రా, టైము. వదిలేరా, రాత్రికి ఎలాగో రూమ్కి వస్తాడుగా, అప్పుడు చూద్దాం. ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి? అదే మేము అడిగేది. పొద్దున షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర సైడ్ చేసి సైట్ కొట్టావే ఆ అమ్మాయి. ఓ ఆ అమ్మాయా? తన గర్ల్ ఫ్రెండ్ మ్యాన్. ఏంటి? యా, గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి నీకు ఎన్ని రోజులు గారా పరిచయం? ఓ 6 నెలల నుంచి. ఎందుకు అడుగుతున్నారు? ఒరే విలేజ్ వీరా, నువ్వు సిటీకి వచ్చి 8 నెలలైంది. 2 నెలల్లో ఆ అమ్మాయిని ఎలా పట్టావురా? ఏ అలాంటి అమ్మాయి పట్టుకోవడానికి 2 నెలల టైం చాలదా? అది కాదురా అంకంపాలెం, ఆ అమ్మాయిని చూస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నట్టుంది. నువ్వు చూస్తే ఎలిమెంటరీ స్కూల్ మొహం కూడా చూసినట్లేదు. అసలు మీ ఇద్దరికి ఎలా రా? మీకు చెప్పిన అర్థం కాదురా, అదంతా ఒక ఆర్ట్. టైం రా, టైము. ఆ అమ్మాయిని మన ఏరియాలోనే ఎక్కడ చూసినట్టుంది. ఏంటి మన ఏరియా? అవును, ఆ అమ్మాయినా? చూడండి బ్రదర్, మీరు మహా వెళ్తే జగదాంబ సెంటర్ దాకా వెళ్ళుంటారు, కాదంటే యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ దాకా వెళ్ళుంటారు, ఇంకా కాదంటే ట్రైనింగ్ నర్సుల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ దాకా వెళ్ళుంటారు. అది మీ రేంజ్. కానీ అమ్మాయి రేంజ్ లెవెల్ అంతా వేరు. ఏంట్రా వెటకారమా? దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, నన్ను చూస్తుంటే మీకు అసూయగానే ఉంటుంది. ఎందుకంటే ఒక అందమైన అమ్మాయితో నేను ఫ్రెండ్లీగా ఉంటాను చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. పోనీ ఒక పని చేస్తాను, నా గర్ల్ ఫ్రెండ్ చెప్పి మీ లెవెల్ కి తగ్గ అమ్మాయిని చూసి పరిచయం చేయమంటారా? ఓకే, ఇక నేను వెళ్ళనా? ఓ బై ది వే మిస్టర్ నాని, రేపు పొద్దున్నే నన్ను 4:30కు లేపగలవా? ఎందుకు? ఆ అమ్మాయితో నేను జాకింగ్ వెళ్ళాలి. యు వాంట్ ఎనీ చాక్లెట్? నో? ఓకే. రేయ్, నాకే చికెట్ చూపిస్తావురా?